హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటో ఫిష్ కర్రీ అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. స్టవ్ వెలిగించేసుకొని ఇలా వెడల్పు బౌల్ అయితే బాగుంటుంది ఫిష్ కర్రీకి. తర్వాత మళ్ళీ వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు 1 కప్పు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ కొంచెం మగ్గాయండి. ఇప్పుడు టమాటో ముక్కలు 1 కప్, టమాటో ముక్కలు కూడా మగ్గాలండి. కొంచెం మగ్గితే బాగుంటుంది కర్రీ. చూడండి, మగ్గాయి కదా టమాటోలు. ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇట్లాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదే గిన్నెలో టమాటో ఫిష్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొద్దిగా మెంతులు, 2 రెమ్మలు కరివేపాకు, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్, పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆనియన్ టమాటో ప్యూరీ వేసుకుందాము. ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 కప్పు కొబ్బరి పౌడర్. ఇప్పుడు ఈ మసాలా అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది థిక్నెస్ లాగా కనిపిస్తుంది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ మసాలాని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. చూద్దామండి ఒకసారి. చూసారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు ప్యూరీ వేసుకుందాము. 1 కప్పు, ఒకసారి బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. చూద్దామండి. చేప ముక్కలు యాడ్ చేసుకుందాము. చిదురవ్వకుండా చేప పీసెస్ మెల్లి ఇలాగా స్లోగా కలుపుకోవాలి. 5-6 పచ్చిమిర్చి ముక్కలండి. ఫస్ట్ ఆయిల్ ఎందుకు వేసుకోలేదు, ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నానంటే
ఇప్పుడైతేనే ఈ పులుసు అనేది పచ్చిమిర్చికి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. అప్పుడు పచ్చిమిర్చి కూడా అలాగే తినాలనిపించేస్తాయి. అందుకని నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక 10-15 మినిట్స్. చూద్దామా ఒకసారి. చూడండి, ఆయిల్ రిలీజ్ అయిపోతుంది అంటే చేపల కూర రెడీ అయిపోతుంది. స్లోగా ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది. చిగురు అవ్వనివ్వద్దు. చూసారా, ఫ్రెష్ చేప ఇలా బబుల్ లాగా వచ్చేస్తుంది. పులుసు చిక్కబడేదాకా కుక్ చేసుకోవాలి. మరి కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇలానే. చూడండి, ఇంకా ఒక 10 మినిట్స్ వరకు పడుతుంది. మూత పెట్టేసుకుందాం. చూద్దామండి ఒకసారి. చూసారండి, ఇట్లా గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది పులుసు అనేది. చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది. సైడ్లో పులుసు రెడీ అయిపోయిందండి. చూసారా ఇలా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. టమాటో చేపల పులుసు రెడీ అయిపోయింది. చూద్దామండి టమాటో ఫిష్ కర్రీ. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టమాటో ఫిష్ కర్రీ. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.